జగన్ అరాచక పాలనను గద్దెదించేందుకు కలిసి పోరాడదామని తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు జ్యోతి నవీన్ కుమార్ అంగన్వాడీలతో అన్నారు. జగ్గంపేట మండల పరిషత్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు నిర్వహిస్తున్న నిరసనలకు ఆయన మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అడిగే గొంతును నొక్కేస్తూ ప్రశ్నించే గొంతును తొక్కేస్తూ దుర్మార్గపు పాలన కొనసాగిస్తుందన్నారు. మీ న్యాయమైన కోర్కెలను సైతం తీర్చలేని ఈ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో గద్దెదింపాలన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక మీకు అండగా ఉంటామని వచ్చే ఎన్నికల్లో టీడీపీకి అండగా ఉండాలని ఆయన అంగన్వాడీలను కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. కూడా అతిశయోక్తి కాదు, ఎక్కువ కోరుకోలేదు. మీరు ఒక సామాన్య మానవుడు 2 పూట్ల కడుపు నిండా తినాలి అంటే ఎంత ఉండాలి, ఒక కుటుంబం సాకాలి అంటే ఎంత ఉండాలి అన్న ఆలోచనతోటే మీరు అడిగేరు తప్పితే దాన్ని ఎక్కడా కూడా ఎక్కువ అడగలేదు. కాబట్టి నా పూర్తి మద్దతు మీకు ఇస్తూ, అలాగే ఈ డిమాండ్స్ అన్నీ కూడా నేను పైకి లోకేష్ గారి దృష్టికి, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి దీనికి ఏ పరిష్కారం చేయాలో అవన్నీ కూడా మాట్లాడతానని తెలియజేసుకుంటూ, ఒక్క నిమిషం మనం అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా చూసుకున్నట్టయితే చాలా ప్రభుత్వాలు మారాయి. తెలుగుదేశం వచ్చేది, కాంగ్రెస్ వచ్చేది, లేకపోతే ఏదో ప్రభుత్వాలు మారాయి. పెద్దలు అందరూ ఉన్నారు. 10 డిమాండ్లతోటి మనం వెళ్ళినట్టయితే 2, 3 అన్న పరిష్కరించి మిమ్మల్ని అందరినీ కూడా సంతృప్తి పరిచి పంపే పరిస్థితి నుంచి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అడిగే గొంతును నొక్కేస్తూ, ప్రశ్నించే గొంతును తొక్కేస్తూ, ప్రతి ఒక్కరిని కూడా తన చెక్కు చేతల్లో పెట్టుకుని ప్రభుత్వాన్ని దుర్మార్గ ప్రభుత్వ పాలన చెయ్యాలనే ఒక ఉద్దేశంతో ఈ 4.5 సంవత్సరాలు కూడా పరిపాలించడం జరిగింది. అటువంటి ప్రభుత్వాన్ని మనం గద్దె దించి ఖచ్చితంగా దించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భావితరాల భవిష్యత్తు గురించి, ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించే ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన అవసరం ఉంది. కాబట్టి దానికి మనం అందరూ కూడా కలిసి పోరాడాల్సిన అవసరం ఉంది. దానికి మీ అందరి సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇటువంటి పరిస్థితి ఎన్నడూ రాకుండా నేను మీకు తోడై ఉంటానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక ఆయా పోస్టు, ఒక ఆయా రిటైర్డ్ అయ్యిందంటే అమ్మ ఇంటికి వెళ్ళిపోయిందా, ముసలావిడ ఎలా బతుకుతుంది? 60 సంవత్సరాలు ఇదే దాంట్లో ఉండి ఉద్యోగం చేస్తూ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మేము ఏం తినాలి, మా పిల్లల్ని ఏం చేసుకోవాలి? ఈ 10,000 ఉద్యోగంతో మా పిల్లలకి పెళ్ళిళ్ళు ఎలా చేయాలి, మా పిల్లల్ని ఎలా చదివించుకోవాలి? ఇలాంటి విషయాలు మాత్రమే అడుగుతున్నాం సార్. మేమేమి అన్యాయంగా ఎవరికి విరుద్ధంగా పని చేయట్లేదు. మేము మీరు చెప్పిన పనే చేస్తున్నాం. అది న్యాయంగా అడుగుతున్నాం. ప్రతి విషయాన్ని అడుగుతున్నాం. కనీస వేతనం 26 ఇవ్వండి సార్. ఇది మీరు ఇచ్చేది కాదు, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే గ్రాడ్యుయేటీని అమలు చేయబడుతున్నాం.